హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ ఫ్యాషన్ హబ్. ఈరోజు మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది సింపుల్గా చూపిస్తానండి. మన ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకున్నాను. లైనింగ్ పీస్కి ఫస్ట్ మనం ఈ ఆది బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ పొడవు కొలుచుకోవాలండి. పొడవు ఎలా కొలుచుకోవాలనేది ఈ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ నడుము దగ్గర టక్స్ ఉంటుంది కదండి, ఈ టక్స్ దగ్గరికి ఇలా పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఇలా స్ట్రైట్గా పట్టేసుకోవాలి. పట్టేసుకొని ఇట్లా కింద పావించి ఖర్చు కోసం వదిలిపెట్టాలండి. మనం నడుము బెల్ట్ వేస్తాం కదా, దానికి ఖర్చు పోతుంది కదా, ఖర్చు పావించి అనేది వదిలేసేయాలి మనం. ఇక్కడ కొంచెం లాగి పట్టుకోవాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా పొడవు అనేది అర్థమవుతుంది. ఇక్కడ పావించి వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ వేస్తాం కదా, ఆ షోల్డర్కి పావించి. అలాగే బ్యాక్ పార్ట్ నడుము లూజు చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని దీన్ని ఇలా రెండు కలిపి పట్టుకోవాలి. కలిపి పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అండి. ఇది కరెక్ట్గా ఖర్చు దగ్గర ఉన్నది. మళ్ళీ ఇక్కడ మనం నడుము పట్టి నడుము దగ్గర టక్స్లు వేస్తాం కదా, ఆ టక్స్ల కోసం మళ్ళీ 1 ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకోవాలి. మళ్ళీ 2 ఇంచెస్ అనేది మనం ఖర్చు కోసం పెట్టేసుకున్నాం. అలాగే ఒకేసారి మెడ పొడవు కూడా కొలుచుకోవాలండి. ఇది స్కేల్ తీసుకొని మనం దీన్ని ఇలా బాక్స్ కొట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్ ఎలా కొలుచుకోవాలని చూపిస్తానండి. దీన్ని ఇలా మనం సమానంగా వేసేసుకొని ఇలా పట్టేసుకోవాలి. ఈ 2 షోల్డర్లు కలిపి మనం పట్టేసుకోవాలి. ఇది ఉంది కదండి, కరెక్ట్గా మనకి గీత అనేది బయటికి రాకుండా పెట్టుకోవాలి. మనం పెట్టుకొని ఈ కింద ఇది సమానంగా ఉందో లేదో చూసుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనం ఇలా పెట్టేయకూడదండి. సేమ్ ఇది ఎలా ఉందో అలా పెట్టేస్తే మనకి ఈ షోల్డర్ అనేది ఇట్లా జారిపోతూ ఉంటుంది వేసుకున్నప్పుడు. అలా జారకుండా మనం స్ట్రైట్గా ఇక్కడ ఒక చేయి పెట్టేసుకొని దీన్ని మనం లోపలికి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని షోల్డర్ ఖర్చు కోసమండి. అలాగే బ్లౌజ్తోనే మనం టేప్ లేకుండా బ్లౌజ్ సహాయంతోనే చంక కూడా కొలుచుకోవచ్చు. ఇది అసలండి, మనం ఖర్చు పెట్టుకోవాలి కదా, ఇది ఖర్చు కోసం. ఇక్కడ వెడల్పు చూసుకోవాలండి, ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి ఎంత వెడల్పు ఉందనేది. తీసేసుకొని ఈ స్కేల్ సాయంతో మనం ఇలా గీత కొట్టేసుకోవాలి. కొట్టేసుకొని ఇక్కడ నెక్ రౌండ్ గీసుకోవాలండి. చంక రౌండ్ అనేది ఎంత ఉందో కొలుచుకుందాం. 6.5 ఉందండి. 6.5లో హాఫ్
త్రిప్ పెట్టేసుకున్నాం మనం. త్రిప్ పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అండి. దీన్ని కలుపుకుంటూ చంకాలని గీసుకోవాలి. ఇక్కడ ఈ 1/2 ఇంచు మనం నడుం బెల్ట్ వేస్తాం కదండి, అది ఖర్చు వెళ్ళిపోతుందండి. ఈ 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఇది ఖర్చు. అర్థమైంది కదండి. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. చూసారు కదండి, మనం టేప్ కొలతలు లేకుండా, టేప్ సాయం లేకుండా మనం ఆది బ్లౌజ్తోనే ఎలా బ్యాక్ పార్ట్ ఎంత సింపుల్గా కట్ చేసేసుకున్నామో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.